డాక్టర్ పద్మానంద కుమార్ గారు మెన్షన్ చేయడం జరిగింది. ఎలా ఉంటుందంటే ఇందులో నేను కార్యాలయం చూశాను. 20 మంది మిత్రుల వివిధ యువకులంతా అక్కడ పొడవైన లైటర్ పట్టుకుని వంట చేసి కాఫీ చేసి ఇచ్చారు. కొంతమంది పైన ఫినాయిల్ చార్జ్ చేస్తున్నారు. సొంతంగా అది అందరితో అనేది అర్థం రాలేదు వారికి. వారందరికంటే కూడా బాగా చేస్తున్నారు అనేటువంటి దృష్టి అక్కడ కనిపించింది. నాకు ఆ క్షణంలో అనుకున్నాను, ఇటువంటి సంస్థలకు ఏమైనా మనం సాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో. అయితే అనుకోకుండా నేను బాలరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ప్రతి నెల 500 రూపాయలు ఈ సంస్థకి ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈరోజు బాలరెడ్డి గారు ఈరోజు ఆ సంస్థకి కొంత విధానం కూడా ప్రకటిస్తున్నారు. ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు వారి ఎడల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి అభివృద్ధికి చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, అనుభవాల గురించి ఈ పిచ్చయ్య చౌదరి గారు సమగ్రంగా ఈ గ్రంథంలో రాస్తున్నారు. దాని గురించి ఇప్పటికే చాలా విషదంగా ఆ జన్యువులన్నీ తల్లిదండ్రుల నుంచి వస్తాయి. బాధ్యులు ఈ లోపాలకి, పిల్లల లోపాలకి, ప్రత్యేక అవసరాల పిల్లల లోపాలకి బాధ్యులు తల్లిదండ్రులే ఖచ్చితంగా. శ్రీ శ్రీమతి దేవదాస్ రామప్రసాద్ గారు కార్యక్రమానికి అయితే మేమందరం ఉన్నామని గొప్పవారు చాలా పెద్దలందరూ ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి. వారందరూ కూడా వీరిని ఆశీర్వదించారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి